హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. ముఖ్యంగా ఈరోజు ఒక 2 టాపిక్స్ ఉన్నాయండి. మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఒక 2 ఉన్నాయి. అవి ఏవంటే, మనకి జూలీ మేడం గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప సారాంశం ఒకటైతే, తర్వాత మనకు మురుగేష్ అయ్యర్ గారు, మన భారత్ ముంబై నుంచి మురుగేష్ అయ్యర్ గారు ఇచ్చినటువంటి ఒక మంచి సందేశం. వీటిల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి అర్థం చెప్పడం కోసం వాళ్ళు చిన్నగా జస్ట్ బ్రీఫ్ గా అలా మనకి ఒక విషయాన్ని మనకి చేర్చారు. దాని గురించి కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. రైట్, జూలీ మేడం మాట్లాడినట్టయితే, మళ్ళీ మొదటి నుండి ప్రారంభించడం సరైనదేనని నాకు ఎవరూ చెప్పలేదు. నా అవకాశాన్ని నేను కోల్పోయానని అనుకుంటూనే ఉన్నాను. కానీ అది మనం చెప్పుకునే ఒక కథ మాత్రమే. మీరు ఉండాలనుకుంటున్న గమ్యానికి మీకు మధ్య సరైన సమాచారం మాత్రమే అడ్డుగా ఉంటే, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉండగా సరైన క్రమంలో సరైన అడుగులు వేయడమే. మేము నిర్మిస్తున్న ఈ కమ్యూనిటీ వెనుక ఉన్న అసలు ఆలోచన ఇదే. ఇందులో చేరడం ఉచితం మరియు ఇది దాదాపు సిద్ధంగా ఉంది. మీరు వెతుకుతున్నది ఇదే అని మీకు అనిపిస్తే మా బయోలోని లింక్ను చూడండి. victoryWithAsh.com లో మా కమ్యూనిటీలో చేరండి అని చెప్పేసి జూలీ మేడం గారు మనకు ఒక మెసేజ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చెప్పారు ఏమని, పాత వ్యవస్థలో ఉన్నటువంటి ఆ అవకాశం మేము కోల్పోయామా అని జూలీ మేడం గారు అంటున్నటువంటి ఒక భావన ఇక్కడ ఉంది. నాకు ఎవరు చెప్పలేదు, 0 నుంచి మొదలు చేస్తామని చెప్పేసి ఎవరు చెప్పలేదు. అంటే మొదటి నుంచి ప్రారంభించడం సరైనదేనని నాకు ఎవరు చెప్పలేదని చెప్పి అంటున్నారు. అంటే ఆమె నిర్ణయించుకుంది, ఎస్ ఇది 0తో స్టార్ట్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుందని చెప్పి ఆమె కూడా నిర్ణయించుకుంది. ఎవరు కూడా ఆమెకు రికమెండ్ చేయలేదు. అంటే విషయం అర్థం చేసుకుంది ఇక్కడ జరిగినటువంటి విషయాలు. అందుకోసమే పాత వ్యవస్థ బయటికి రాలేకపోయింది. కారణం ఏంటంటే, ఫౌండర్షిప్స్ ప్రపంచవ్యాప్తంగా యాష్ ముఫారా గారు ఫౌండర్షిప్స్ అవకాశం ఇచ్చారు. $97తో ఇచ్చారు. మనం అది $97 మనం ఆ ఫౌండర్ పొజిషన్ ని మనం దక్కించుకోవడం కోసం ఎక్స్ట్రా ఒక $5 హ్యాండ్లింగ్ చార్జెస్ తో కలిపి మొత్తం ఒక $7 తో కలిపి $105 $102 అవుతుంది. రైట్, ఇది విషయం. అంటే $5 తో కలిపి $102 అవుతుంది. టోటల్ గా $97 ప్లస్ 5 వచ్చేసి $102 అవుతుంది. $102 మనం ఫౌండర్ పొజిషన్ దక్కించుకున్నాం. ఆ కంపెనీ దృష్టిలో పోతే $97 మన ఖర్చుతో పోటీ $102. ఖర్చు ఎప్పుడు కూడా ఎవరు ఎక్కడ కూడా ఏ వ్యవస్థలో కూడా తీసుకోరు. ఇక్కడ ఓన్లీ $97 తో మాత్రమే మనం ఫౌండర్ పొజిషన్ ని దక్కించుకున్నాం వివిధ రకాల ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా. ఎంతమంది 15 లక్షల పైచిలకు మనం లోపలికి రాగలిగాం. వాళ్లలో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 14,27,483 మంది ఫౌండర్లు ఉన్నాం. ఫౌండర్ పొజిషన్ ఐడీస్ ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి, మనుషులు లేరు. గుర్తుపెట్టుకోండి, 14,27,483 అకౌంట్లు ఉన్నాయి అంతే. మనుషులు ఎన్ని లక్షలు ఉన్నారో మనకు తెలియదు. 5 లక్షలు ఉండొచ్చు, 6 లక్షలు ఉండొచ్చు, తెలియదు. ఇంకా మిగతావన్నీ ఎవరంటే మల్టిపుల్ అకౌంట్ ఐడీస్, చనిపోయినటువంటి వాళ్ళవి, తర్వాత ఇన్యాక్టివ్ లో ఉన్నటువంటి అకౌంట్స్, ఇలాగ అన్ని కూడా మిగతా అకౌంట్లన్నీ కూడా ఉండగలిగినాయి. కాబట్టి ఇక్కడ విక్టరీ విత్ యాష్ లో ధృవీకరించబడినటువంటి వ్యక్తులుగా లోపలికి రావడం అనేది ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉన్నారని ఒక సమాచారం అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి మనమంతా కూడా 10 లక్షల మంది రాగలిగినాం. మొత్తం పాత వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఫౌండర్లతో కలిపి అఫిలియేట్స్ అందరూ కూడా టోటల్ గా 45 లక్షల మంది ఉన్నారు. 45 lakhs మెంబర్స్ లో ఇప్పుడు ఈ victoryWithAsh.com అనే బ్రిడ్జ్ లో, ఈ వారధిలో 10 లక్షల మంది ఉన్నాం. కొత్త వ్యవస్థకు మనం వెళ్ళాలి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. బట్ ఇక్కడ జూలీ మేడం గారు మనకు హైలైట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, పాత వ్యవస్థలో ఫౌండర్ గా నేను వచ్చాను. రైట్, నేను ఎంతో మందికి ఫౌండర్ పొజిషన్స్ అవకాశం కూడా ఇచ్చాను. వాళ్ళు ఎక్కడెక్కడో ప్రాంతాలు ఏ దేశాల్లోనూ ఉన్నారు. ఈ రోజు వాళ్ళతో నాకు కమ్యూనికేషన్ లేదు. అంటే వాళ్ళు ఇన్యాక్టివ్ పీపుల్ అవ్వడమే కాకుండా నాకు టచ్లో లేరు. అలాంటప్పుడు ఈ నిధులు ఏవైతే మనకు రావాల్సినటువంటి కమిషన్స్ కానీ, జరగాల్సినటువంటి ప్రక్రియ వ్యాపారం కానీ అప్పుడు ఆన్ ప్యాసివ్ ద్వారా అలాగే కొనసాగించి ఉండింటే ఆ డబ్బులన్నీ కూడా వ్యాలెట్లోకి వెళ్ళేవి.
వ్యాలెట్లోకి వెళ్ళేవి. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ పేమెంట్స్ విషయంలో యాష్ ముఫారా గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండింటే ఆ పేమెంట్స్ అన్ని కూడా ఎవరెవరి ఖాతాల్లోకి వాళ్ళ వాళ్ళ వ్యాలెట్లోకి వెళ్ళిపోయేవి. ఆ వెళ్ళిన తర్వాత ఎటువంటి సమస్య మనకి వచ్చేదంటే ఖచ్చితంగా ఆ పేమెంట్స్ ని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, మీలాగా నాలాగా యాక్టివ్గా ఉన్నారో ఇలాంటి వారు మాత్రమే వ్యాలెట్లో ఉన్న డబ్బుని వినియోగించుకోగలిగి ఉండేవారు. ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే చనిపోయి ఆయన అకౌంట్ తీసుకున్న విషయం ఆ కుటుంబ సభ్యులకు కూడా తెలియక, ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి ఫౌండర్ కూడా తెలియక అది అలాగే ఉండిపోయి నింటే ఆ అకౌంట్లోకి వెళ్ళినటువంటి అంత పెద్ద ఫండ్ డెట్ క్యాపిటల్ అయ్యేది. అతను తీసుకోలేడు, అతను ఖర్చు పెట్టలేడు, ఆ అకౌంట్ వృధా. ఇలాగా కొన్ని లక్షల అకౌంట్లు వృధా అయిపోయేది. కొన్ని కోట్ల డబ్బులు, కొన్ని కోట్ల డాలర్లు వృధా అయిపోయేది. కాబట్టి ఇటువంటి సమస్య ఇన్ ఫ్యూచర్ రాకూడదు. ఇది ఒకవేళ జరిగిన పాత వ్యవస్థ రన్ అయినా కూడా ఒక 2 years లేదా 3 years వరకు కొనసాగుతుంది. చాలా నష్టం కంపెనీకి వాటిల్లుతుంది. కంపెనీ నష్టాల్లో ఉంటే మనం ఎదుగుతామా? అది ఎంత గొప్ప టెక్నాలజీ అయినా సరే తీసుకునేటువంటి కస్టమర్స్ డెడ్లీగా ఉంటే కంపెనీకి ఎంత భారీ నష్టం కలుగుతుంది. వినియోగదారులు బాగా యాక్టివ్గా విస్తీర్ణత చెందుతూ ఉంటే అద్భుతమైనటువంటి బిజినెస్ రెవెన్యూ మనకు రాగలుగుతుంది. వాటి ద్వారా కంపెనీ బాగా అద్భుతంగా కంపెనీ ముందుకెళ్తుంది. ఆ కంపెనీతో పాటు మనం కూడా సక్సెస్ అవుతాం. కాబట్టి యాష్ గారు చాలా లోతుగా చట్టరీత్యా కూడా ఆలోచన చేశారు. ప్లస్ కంపెనీ యొక్క స్ట్రక్చర్ గురించి కూడా బాగా ఆలోచన చేశారు. బిజినెస్ ప్లాన్, స్ట్రాటజీ ప్లస్ ఇన్కమ్ ప్లాన్ అన్ని కూడా A to Z ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తో మాట్లాడగలిగారు. ప్రపంచవ్యాప్తంగా 226 దేశాల్లో మన ఆన్ ప్యాస్కు సంబంధించినటువంటి యాష్ ముఫారా గారి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరు సభ్యులతోటి మాట్లాడినారు, ముఖ్యులతో అందరితో కూడా మాట్లాడినారు. 360 degrees లో ఉన్నారండి మన డిపార్ట్మెంట్స్. ఈ రోజు 360 degrees, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనందరం అనుకుంటున్నాం, ఏమండి ఎక్కడండి ఏం కథ, మనకి ఇది ఒక డబ్బులు మనకి ఇవ్వలేదే, వీళ్ళు ఊరికే మాటలు చెప్తున్నారు అంటున్నారు. బ్యాక్ ఎండ్ ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకే తెలుసు. ఈ రోజు వరకు కష్టపడి పనిచేస్తున్నటువంటి టెక్ బృందాలకు కానీ, అడ్మినిస్ట్రేషన్స్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఆయన డబ్బులు ఏ రకంగా ఇస్తున్నారు అనుకున్నారు? డాలర్లన్నీ కూడా మన సొంత ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ ఉన్నటువంటి వ్యాలెట్లోనే ఇస్తున్నారు. ఆ వ్యాలెట్ అనేది ఎలా ఉండబోతోంది, అది టైటిల్ ఏంటి, ఆ కంపెనీ కొత్త వ్యవస్థ యొక్క టైటిల్ ఏంటి, అది ఎలా ఉంటుంది, ఆ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది చూసుకునే భాగ్యం అతి దగ్గరలో ఉంది. ఇంతవరకు ఆయన ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచారు. దీన్ని మనం గ్రహించాలి, గమనించాలి. కాబట్టి మన కోసమే తీసుకొస్తున్నటువంటి వ్యవస్థ మనకి, నేను ఎవరు నాకేం చెప్పలేదని చెప్పి అంటే ఆమె రియలైజ్ అయింది. అలాగా ఆమెలాగా ఈరోజు మనందరం 10 లక్షల మంది వరకు రియలైజ్ అయ్యి విక్టరీ విత్ యాష్ లో సక్సెస్ఫుల్ గా కేవైసీ చేసుకుని ధృవీకరించబడినటువంటి సభ్యులుగా మనం కొనసాగుతున్నాం. విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్స్ గా కొనసాగుతున్నాం. ఇంత గొప్ప వరం మనకు వచ్చిందంటే అదృష్టం అండి. కాబట్టి అక్కడ పాత వ్యవస్థలో ఆన్ ప్యాసివ్లో కంటే ఒక 10 రెట్లు భారీగా ఇక్కడ టెక్నాలజీని అభివృద్ధి చేశారు టెక్ బృందాలు యాష్ గారితో కలిపి. యాష్ గారి ఆలోచనతోటి టెక్ బృందాలు తీసుకున్నటువంటి ఆ యాక్షన్ ఏదైతే ఉందో సూపర్ సక్సెస్ అయింది. కాబట్టి మనం ఇక్కడ సక్సెస్ కాదండి, సక్సెస్ అనేది ప్రపంచమంతా చూస్తున్నాం. అది కాదు సక్సెస్. మనం ఇక్కడ కేవలం యాష్ ముఫారా గారి వారసులకు మాత్రం లభించినటువంటి గొప్ప